అంటేనే అన్ని శుభాలకి ప్రతీత. ఈరోజు మన భోగి మంటల్లో మన కష్టాలని అన్నీ దహించేసి సుఖాల్లోకి పోయే రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు అతి పవిత్రమైన రోజున మన సోదరుడు అయినటువంటి ఉమ్మీ సలీం గారు జాతి మత భేదాలు అన్నీ పక్కన పెట్టి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క భారతీయుడు ఆయన అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామంది కూడా ఎక్కడో ఒక దగ్గర సేవలు చేస్తుంటే మహానుభావులు ఉంటారు. కానీ తన స్వగృహం నందు పిలిచి మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు శివస్వాములకు తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడము చాలా ప్రత్యేకత. భిక్షా కార్యక్రమం అంటే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏదైతే ఎవరిని ద్వేషించకూడదు అని పవిత్రంగా దీక్ష ఉన్నలో అయ్యప్ప స్వామి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు. పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకొని ఎంతో పవిత్రమైన ఇరుముడిని కట్టుకొని వేల కిలోమీటర్లు ప్రయాణించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజిస్తారు. తమోగుణం రజోగుణం పోయి సత్వగుణం అలవడుతుంది. మంచిగా బ్రతకడము, అందరినీ సమ దృష్టితో చూడడము. శనిదోషము ఉన్నటువంటి వారికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే శనిదోషం దూరం పోతూ ఉంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి, పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి. మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం, ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం, వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు, గుణాన్ని చూసి మొక్కుతారు. వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు, ఎల్లార్తి శక్షావళి శాషావళిని కూడా మొక్కుతారు, వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు. అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైనదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన